సుభాష్ చంద్రబోస్ అస్థికలు, నేతాజీ అస్థికలు భారతదేశంలోకి రావాలి. హ్యాష్ ట్యాగ్ ఒకటే పెడుతున్నాం, బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్. సుభాష్ చంద్రబోస్ గారి మరణం అదొక మిస్టరీ. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం కూడా అఫీషియల్గా దాన్ని డిక్లేర్ చేయలేదు ఆయన మరణించినట్టు. ఎందుకంటే అదొక పెద్ద స్టోరీ. సో దాని మీద ఎన్నో కమిషన్లు ఉన్నాయి. షా కమిషన్ అని చెప్పేసి, ముఖర్జీ కమిషన్ అని చెప్పేసి, ఇలా గవర్నమెంట్ ఇలాంటి కమిషన్లన్నీ ఫామ్ చేసింది. అస్థికలు జపాన్లో ఉన్నాయని కొంతమంది అంటూ ఉంటారు. సో ఆ అస్థికలు ఆయనవా కాదా అని DNA టెస్ట్ చేయాలి అని మన అన్నయ్యకు అనవసరం లేదు. మైక్ దొరికిందా, జనాలు ముందున్నారా, ఏది పడితే అది మాట్లాడేది. మొన్న లడ్డు విషయంలో కూడా అదే జరిగింది. ఒక డిప్యూటీ సీఎం, ఒక గౌరవప్రదమైన ప్రభుత్వ పదవిలో ఉండి ఇలాంటి విషయాలు మాట్లాడి అనవసరంగా జనాలను రెచ్చగొట్టి, ప్రతి విద్యార్థికి కూడా తెలుసు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఒక మిస్టరీ అని. 1,00,000 పుస్తకాలు చదివిన మనిషికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఒక మిస్టరీ అని, మన ప్రభుత్వాలే ఆయన మరణాన్ని ఇంకా ధృవీకరించలేదని తెలియదా?